మీద నాకు అసహ్యం వేసింది. మనమేంటి, మన ఫ్రెండ్షిప్ ఏంటి, మన ముగ్గురు ఎంత కలిసిమెలిసి ఉండేవాళ్ళం. నాకు ప్రతి విషయంలో నువ్వు ఎంత సపోర్ట్ చేసావో తలుచుకుంటే నాకు ఏడుపొచ్చింది. ఆ కన్నీళ్లతోనే నీ మీదున్న కోపాన్ని, ద్వేషాన్ని బయటకు పంపించేశాను. మీరేంటో, ముఖ్యంగా నువ్వేంటో నేను రియలైజ్ అయ్యాను. నీ మార్పు నిజమని నేను నమ్మలేకపోతున్నాను సంజు. కానీ నిజమైతే మాత్రం అంతకు మించిన సంతోషం ఇంకొకటి లేదు. ఇది నిజం, ఇదే నిజం. పవిత్రలాగా ఉంటే ఎంత బాగుంటుంది అని ఆది ఎప్పుడు నన్ను అనేవాడు కదా. అందుకే వాడికి నచ్చిన విధంగా ఉండాలని నేను డిసైడ్ అయ్యి మారాను. ఆదికి నచ్చినట్టుగా ఉంటే వాడు కూడా నన్ను ఇష్టపడతాడు కదా. ఆది కనుక నన్ను ఇష్టపడితే నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని కలపడం నీకు చాలా ఈజీ అవుతుంది కదా. స్నేహం